నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. రెండు సినిమాలు, ఒకటి బాలీవుడ్, ఇంకొకటి కాలీవుడ్. ఈ రెండు వుడ్స్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ వార్ 2 ఒకటి అండ్ కూలీ. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఏది ది బెస్ట్గా ఆడియన్స్ని అలరించింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఈ రెండు సినిమాల్లో ఏది విన్ అయింది అంటే ఏం చెప్తారు? ఒకటి బాలీవుడ్లో నిర్మితమై తెలుగులోకి అనువదింపబడినటువంటి సినిమా, ఇంకొకటి కోలీవుడ్లో నిర్మితమై తెలుగులోకి అనువదింపబడినటువంటి సినిమా. ఓకేనా? బాలీవుడ్ వాళ్ళు బాగానే ఉన్నారు, కోలీవుడ్ వాళ్ళు బాగున్నారు. సంబంధం లేని టాలీవుడ్ కొట్టుకు చేస్తుంది. ఏది బాగుంది, ఏది బాగాలేదు, వాళ్ళు విన్ అయ్యారా, వీళ్ళు విన్ అయ్యారా అని దేనికి అర్థం కాలేదు కదా. అంటే క్లాష్ ఏం లేదు యాక్చువల్గా. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, అందరికి ఇవ్వాలి థియేటర్స్. ఇక్కడ మనకు అటు పొంగల్ కూడా పెద్ద ఫెస్టివలే. అలా అని వాళ్ళ డబ్బింగ్ సినిమాలు వేయము అంటే కుదరదు. వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, అందుకే వాళ్ళ సినిమాలు కూడా వస్తాయిగా రెండు, మనవి 3, 4 వస్తాయి అంతే. అది దసరాకి సినిమాలు వస్తాయి గంపెడు అట్లా. ఆగస్ట్ 15కి ప్రతిసారి వస్తాయి. కాకపోతే వార్ 2 దేశభక్తి ప్రధానంగా వచ్చింది, కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో వచ్చింది ఆగస్ట్ 15th. సో దానికి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. ఇకపోతే కూలీ అంటావా, రజనీకాంత్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా దాన్ని ఆదరించే వాళ్ళే ఉంటారు. అండ్ నాగార్జున గారు స్పెషల్ అపియరెన్స్, దాంట్లో స్పెషల్ అపియరెన్స్ ఇన్ సెన్స్ నెగిటివ్ రోల్. ఫస్ట్ టైం తను అలాంటి క్యారెక్టర్స్ చేయడం. ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం చెప్పాలి. ఆల్రెడీ బ్రహ్మాస్త్రాలో ఒక పార్ట్ అయ్యాడు, బట్ కాకపోతే అది నెగిటివ్ కాదు. నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టేద్దాం. తర్వాత వేరే వాళ్ళ సినిమాల్లో ఈయన పార్ట్ అవ్వడం అట్లా అది ఉంది బ్రహ్మాస్త్ర. బట్ ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది. ఇది నెగిటివ్ అంటే ఈ సినిమా వరకు నెగిటివ్. అది నిజంగా తర్వాత ఫ్యూచర్లో పాజిటివ్ అయిద్దో లేదో ఎవరికి తెలియదు. నాగార్జున గారు గెస్ట్ రోల్ అయినా క్యామియో అయినా థియేటర్లు గోల చేస్తారు, కానీ ఆయన స్టాండ్ అలోన్ ఫిలింగా వస్తే ఎందుకు పెద్దగా ఆడియన్స్, అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదేం లేదు, మన కుబేరా కూడా బాగానే చూసారుగా. అంటే అది ధనుష్ ఫిలిం ఓవరాల్గా, అది నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. అదే అంటున్నా నేను అంటోంది, పూర్తిగా నాగార్జున గారు హీరోగా సినిమా చేస్తే కష్టం. ఆయన ఒక సపోర్టివ్ గానో లేకపోతే ఆయన క్యామియోనో ఆయన గెస్ట్ ఏదైనా ఉంటే ఆయన బాగా దగ్గర తీసుకుంటున్నారు, కానీ ఆయన స్టాండ్ అలోన్ ఫిల్మ్ లాగా ఏదైనా ఒక సినిమాతో అనిపించాలి. బేసికల్లీ నాగార్జున సినిమా నాగార్జున సినిమాని. సోలో కొన్ని ఫ్లాప్స్ అవుతాయి భారీ అంచనాల మధ్య. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసరు, అది వచ్చినట్టు కూడా తెలియదు. భాయి, మన్మధుడు 2, అదైతే కొన్ని ఉన్నాయి, చెప్పలేము. పెద్ద అలా చూస్తున్న వాళ్ళం ఇవన్నీ అనేసరికి కొంచెం భాయి నయనతార కదా, నయనతారే కొన్ని ఉన్నాయి. అదే భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయితే ప్రతి హీరోకి ఉంటాయి, నాట్ ఓన్లీ నాగార్జున. లాస్ట్ 10 years నుంచి ఆయన కొంచెం ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు. ఏమీ అవ్వలేదు, హ్యాపీగానే ఉన్నాడు. అండ్ ఇన్ కేస్ తను పర్సనల్గా ఎంత స్ట్రగుల్ అయినా సరే మళ్ళీ బిగ్ బాస్ని హోస్ట్ చేస్తూనే ఉంటాడుగా. ఈజ్ నెంబర్ 1 రియల్ హీరో తను. నువ్వు నెగిటివ్ షోలో చూడడం నీకు కష్టమేమో. సోగ్గాడి చిన్నాయన తర్వాత ఆఫ్టర్ 2014 సోగ్గాడి చిన్నాయన, ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఆయన మరి అంత హ్యూజ్ రేంజ్ బ్లాక్ బాస్టర్ నేను అసలు. బట్ వాట్ ఎవర్, తన ఏదైతుందో ఇప్పుడు కళ్ళ ముందు 500 కోట్ల ప్రాపర్టీ కూలిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 3 daysలో వచ్చి బిగ్ బాస్ని హోస్ట్ చేశాడు. వీళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వీళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి. ఈ స్పాన్సర్స్ అందరూ నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి నేను రిప్రజెంటేటివ్గా ఉండాలి. ఇంకేం కొండా సురేఖ గారి ఇష్యూ అయిన తర్వాత కూడా 3rd or 4th day మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ చేశాడు. అంటే రియల్ హీరో. ఒరిజినల్గా ఎన్ని ఒడిదొడుగులు ఉన్నా కూడా స్క్రీన్ మీద మాత్రం నా డ్యూటీ ఇది, నేను ఈ పని చేసిన తర్వాత నెక్స్ట్ మొహానికి మేకప్ పడిందా అన్నీ మర్చిపోతాడు. సో అట్ సచ్ ఎ బ్యూటిఫుల్ హీరో. అందరికీ ఎప్పటికీ ఇష్టం. కాకపోతే ఏంటంటే సినిమాలో హిట్ అయినా ఫ్లాప్ అయినా బిగ్ బాస్ రూపంలో ఆయన ఎప్పుడు మనకి చాలా దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి పీపుల్ ఆర్ హ్యాపీ. కూలీ వర్సెస్ వార్ 2 కదా. ఓకే, 2 సినిమాలు కూడా హిట్. 2 సినిమాలకి ఈ రోజు దానికి ఆదరణ లేకుండా వీకెండ్కి మళ్ళీ పాజిటివ్ టాక్స్ వస్తాయి. ఫస్ట్ డే అర్థం కాని ధోరణిలో ఉంటాం, స్లోగా అర్థం చేసుకున్న తర్వాత కొన్ని సినిమాలు స్లోగా ఎక్కుతూ ఉంటాయి అంతే. కాంతారా కూడా మీరు తెలుసా, ఫస్ట్ డే చూసినప్పుడు అమ్మో అనుకున్నారు, ఏంటో స్లో దాన్ని అర్థం చేసుకున్నారు అందరు. చాలా సినిమాలు అంతే. ఈవెన్ దేవరా, పుష్ప కూడా అంతే కదా. పుష్ప ఫస్ట్ డే ఎవరికి ఏంది ఇది అనుకున్నారు, తర్వాత స్లోగా ఓహో ఇదా అంతే. ఇంకా 20 minutes అడిషనల్ యాడ్ చేసిన తర్వాత పరిపూర్ణంగా సినిమా తయారైంది. సో ఇట్లా ఈ సినిమాలు కూడా అంతే. ఇప్పుడు వారనుకో
స్లోగా యూనివర్స్ అర్థం చేసుకుంటూ చూసుకుంటూ మెల్లిమెల్లిగా చూస్తారు. కూలీ కూడా అంతే, క్యారెక్టర్స్ని ఒక్కసారి ఓన్ చేసుకున్న తర్వాత దే విల్ నెవర్ లీవ్ ఇట్. ఫస్ట్ డే గందరగోళంలో చూస్తారు కాబట్టి, పైగా సగం సినిమా ఎవడు చూస్తాడు, సగం అరుపులు కేకలే ఉంటాయి, ప్లెజెంట్గా అయితే ఎవరు చూడరుగా. సో ఆ టాక్ని నేను ఎప్పుడు ఫస్ట్ టాక్ని అంత రిసీవ్ చేసుకోను. రైట్. అయితే తెలుగు స్టేట్స్లో ఫస్ట్ వార్ 2కి ఎడ్జ్ దొరుకుతుందని నమ్మారు, బట్ మీరేమనుకుంటున్నారు? కూలీ వైపు టర్న్ అవుతుందని అంటున్నారు చాలా వరకు. 2 సినిమాలు ఆడతాయి, 2 మంచి సినిమాలే. రెండిట్లోనూ నీతి ఉంది, రెండిట్లోనూ ఒక మంచి మెసేజ్ ఉంది, రెండిట్లోనూ మంచి యాక్టర్స్ ఉన్నారు, పరిపక్వత చెందిన నటులు ఉన్నారు. ఏదో స్టారు అని పెట్టి పేరు ముందు స్టార్ తగిలిచ్చిన హీరోలు లేరు ఇక్కడ. పూర్తిగా పరిణితి చెందిన నటులు ఉన్నారు, అటు వారిలో కానీ ఇటు కూలీలో కానీ. కాబట్టి 2 సినిమాలు ఆడతాయి. కలెక్షన్స్ పరంగా ఏది ముందంజలో ఉండే అవకాశం? కలెక్షన్స్ ఇప్పుడు నువ్వు అడిషనల్ థియేటర్స్, అడిషనల్ రేట్స్, ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ లాంటి బెనిఫిట్స్ తీసుకుంటే నీకు ₹1 ఎక్కువ వస్తుంది. రెగ్యులర్గా రిలీజ్ అయితే ఎంత వస్తాయో అంతే వస్తాయి. అంటే వార్ 2 లైక్ తెలుగు స్టేట్స్లో ఎక్కువ మనం నెంబర్స్ క్రియేట్ చేయాలని నాగవంశీ చెప్పాడు, బట్ అది టికెట్స్ ప్రైజెస్ హై, దాని గురించి కూడా ఏం చేస్తా. వారైతే నాకు తెలిసి 1000 ఈజీగా తీసేస్తుంది, డౌటే లేదు దాంట్లో. రజనీకాంత్ గారి సినిమా ఇక్కడ ఎలా ఉన్నా తమిళ్లో మాత్రం అది అన్ని థియేటర్స్ ఆయనే ఉంటాడు. దెన్ రెండింటికి ప్రాబ్లం ఏం లేదు. టికెట్స్ ప్రైస్ గురించి ఒకసారి అనుకుంటే టికెట్లు తెలుగులోనే ఎక్కువ, హిందీలో తక్కువే, మలయాళం అదే పడుతున్నారు. బాధపడ్డం ఎందుకు? సినిమా ఎంటర్టైన్మెంట్ ఆ మాత్రం పెట్టాలి, తప్పే. మనమే ఎందుకు పెట్టాలి? మనమే ఎందుకు పెట్టాలి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకుంటే లేకపోతే లేదు. మనమే పెట్టాలని ఏముంది? ఇంకొకటి చెప్పనా, ఇప్పుడు సినిమా టికెట్ రేట్లలో ఇలా ఫీల్ అవుతున్నారు, మందు రేట్లు అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ మరి. అదంతే కామన్. ఒక్కొక్క స్టేట్కి ఒక డిఫరెంట్ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. అంటే బలహీనతని బానిసత్వంగా మార్చుకోవడం అంత సీన్ లేదు, అవన్నీ కాకమ్మ కబుర్లు ఎలా అవుతాయి? సినిమాని బలహీనతని నేను దోచుకోవడానికి రేట్లు ఎక్కువ పెట్టాను, మరి అది ఫ్యాక్ట్ కాదా? నథింగ్ లైక్ దట్. అదేం ఫ్యాక్ట్ కాదు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఇవ్వాలి, ఏమో అక్కడ ప్రేక్షకుడు డీసెంట్, ఏమో ఇక్కడ ఇండీసెంట్. నా దృష్టిలో నేను అలా ఫీల్ అవుతా. అవును, ఎలా ఇండీసెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ చెప్పి, ఇప్పుడు నీకు చేతికి పాప్కార్న్ ఇస్తే కుర్చీకి పూస్తావు, అక్కడ బూయడేమో. కింద కోకోకోలా మూత, అది పెట్ బాటిల్ అంటే తొక్కుకుంటూ రాసుకుంటూ గీసుకుంటూ వెళ్తావు, అక్కడ వాడు చేయడేమో. అందుకే ఇక్కడ రేట్ ఎక్కువేమో చెప్పు. దెన్ అక్కడ అవసరం ఉంటేనే తింటాడు, ఇక్కడ తింటాడు. నేను ఎప్పుడు ఇట్లా చూడండు, మన దగ్గర ఈ రేట్లు ఎక్కువ, బానిసత్వము, అవకాశం తీసుకుంటున్నారు, ఇవన్నీ నమ్మకూడదు. మనుషులు పర్ఫెక్ట్గా ఉంటే రేట్లన్నీ అందుబాటులోనే ఉంటాయి. సరే, ఓకే. ఇప్పుడు కూలీలో ఒక వెయిట్ ఉంది, వార్ 2లో ఒక వెయిట్ ఉంది. ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్ అయ్యా? రెండు లేకపోతే ఏదైనా ఒకటి కొంచెం? అట్లేం లేదు, దేని పన్నా దాందే. ఇప్పుడు ఇది యాక్చువల్గా వార్కి ఎందుకు ఎక్కువ ఉందంటే, నార్త్ మొత్తం హిందీయేగా, అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ సగానికి పైగా. కాబట్టి అన్ని హిందీ స్టేట్స్లో దీనికి ఒక బజ్ ఉంటుంది సపరేట్గా. రజనీకాంత్ గారి సినిమా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చింది, తమిళనాడు అని. పైగా ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి తెలుగు, అండ్ మిగతా లాంగ్వేజెస్ నుంచి వాళ్ళని వీళ్ళని పెట్టారు కాబట్టి అక్కడ కొంత అక్కడ కొంత. కానీ వార్ 2 అట్లా లేదు. రిలీజే హాఫ్ స్టేట్స్ మొత్తం హిందీ, ఇంకా మిగతావన్నీ ఎన్టీఆర్ గారు ఉన్నారని మనం ఓన్ చేసుకోవడం, మిగతా వాళ్ళందరూ యాజ్ యూజువల్గా చూడడం, అట్లా అయిపోయింది. సో దీనికి కొంచెం ఎక్కువ వస్తుంది. 2 ఫిలిమ్స్లో ఒకటంటే చెప్పలేరు, అంతేనా? చెప్పలేము, అట్లేం చెప్పలేము. ఇప్పుడు దాన్ని నువ్వు హిందీ అనే ఒక లాంగ్వేజ్ కాబట్టి అంతమంది చూస్తారు, కానీ ఇక్కడ రజనీకాంత్ అనే ఒక వెయిట్. మరి దేన్ని ఏమనలేవు, రెండిటికి పాజిటివ్ బజ్ ఉంది. 2 సినిమాలు బాగా ఆడతాయి. కలెక్షన్స్ పరంగా వాటి కొంచెం ఎక్కువ వస్తాయి, బికాజ్ దాన్ని దాన్ని చూసే ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు. మొత్తం హిందీ బేస్డ్ సినిమా కాబట్టి, ఇది ఒక చిన్న స్టేట్ సినిమా కాబట్టి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.